నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బీఫామ్స్ గురించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో ఎక్కలేని వ్యతిరేకత వస్తుందేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన కొన్ని సన్నివేశాలు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరి అక్కడ చాలామంది మాకు ఎందుకు ఇవ్వట్లేదు టికెట్ అని చెప్పేసి చాలామంది ఇంటి ముందు కూర్చొని మాట్లాడిన కొంతమంది మహిళలు అయితే వాళ్ళు చాలా శోకసంద్రంలో ఉన్నవైనం. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి మేము నమ్మకంగా ఉన్నాం, మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు మాట్లాడినవైనా. ఇలా ఒక కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ నుంచి కూడా చాలా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వ్యతిరేకత అయితే బాగా తగులుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్ చాలా మందికి టికెట్స్ ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి మేము ఎన్నో సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు టికెట్ రాలేదు. 8 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు టికెట్ రాలేదు. వచ్చిన కొత్త వాళ్ళకి ఇప్పుడు టికెట్స్ ఇవ్వడం ఏంటి, మరి మేము చేసిన సేవ అంతా ఎక్కడికి పోయింది అని చెప్పేసి చాలామంది ఏడుపు, వాళ్ళు అసలు శోకంతోనే ఉన్నారు. మొత్తం వాళ్ళ ఇంటి ముందుకు బేటాయించడం, దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం పరిణామాలు. ఇవాళ సంజయ్ గారిని స్పీకర్ గారు పిలిచారు ఏ పార్టీలో ఏడుస్తున్నాం అంతే అడగడానికి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నేను బీఆర్ఎస్లో ఉన్నాను అంటాడు. కానీ కాంగ్రెస్ చాలా దీనిగా ఒక 30-24 ఫార్ములా ఏదో చేసి వాళ్ళకి సంజయ్ గారి టీంకే 30 టికెట్లు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. అది జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయనకు నచ్చలేకుండా ఆయన గాంధీ భవన్లోనే ఆయన విముఖత తెలియజేసి బయటకు వచ్చాడు. సో ఈ పరిణామంలో ఇప్పుడు నెక్కచ్చిగా కాంగ్రెస్కి దశాబ్దాల కాలంగా సేవ చేస్తున్న జీవన్ రెడ్డి గారు, ఆ నియోజకవర్గం జీవన్ రెడ్డి గారు జగిత్యాలంటారు, మాజీ మంత్రి, ఇంచుమించు మొన్న పిసిసి అధ్యక్షుడు అయ్యేంత పని అయింది ఆయనకి. ఆయన ఫైనాన్షియల్గా నాట్ కాంపిటెంట్ ఎనఫ్ అని చెప్పి ఆగిపోయాడు తప్ప ఆయన సామర్థ్యం జాతీయ స్థాయిలోనూ జాతీయ నాయకులు కూడా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనకి ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదు. నియోజకవర్గంలో వెనక ఏదో సామెత ఉంటే చూడు, ముందు వచ్చిన తోకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఈ సంజయ్ గారి మీద అంత మొక్కు వేయటం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడున్న కాంగ్రెస్కి. సరే, వాట్ ఎవర్ ద రీజన్ సార్. ఇప్పుడు రేపు పొద్దున అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా కంటెస్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు స్పీకర్ గారికి వాళ్ళ నిర్ణయం ఉంటుంది, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు లేకపోతే వీళ్ళు అచ్చాని పచ్చపోసు కబుర్లు చెప్తే ఈ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్స్ మాకెందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు? 30 కాంగ్రెస్ టికెట్లు సంజయ్ గారి టీంకి ఇచ్చి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని సాయంత్రం చావు కబుర్లు చల్లగా చెప్తారు మనకి. అప్పుడు ఆ టికెట్స్ ఎట్ సైడ్ అన్నట్టు కాంగ్రెస్ అదే చెప్తున్నాను. నాకు అర్థం కాని విషయం అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు లేకపోతే జీవన్ రెడ్డి గారు ఎలా ఊరుకుంటున్నారు అన్నది ఆయనకి అసలు మొత్తం కాంగ్రెస్ పుట్టిముచ్చుకోవడానికి చేసుకున్న పని కింద వస్తుంది కదా. అక్కడ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు కదా. బీఆర్ఎస్ గెలిచిన సీటే కదా అక్కడ. అవును సార్. జీవన్ రెడ్డి గారు అది ఖచ్చితంగా నెగిటివ్గా పనిచేస్తారు కదా. ఆయన వాళ్ళకి రాకపోతే వెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ వీరతలకు ఇది సేవ చేస్తాడు ఆయన. కాబట్టి అది క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు నాన్ కాంగ్రెస్ టీమ్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేసి కనబడుతుంటే ఇది ఎక్కడ విడ్డరు? ఓవరాల్గా ఈ బీజేపీ వెళ్తే ఎవరికి ఉపయోగం కానీ టైం వేస్ట్ తప్ప. మొన్న ఏదో గాలి దెబ్బ కొట్టరు, ఆ బండి సంజయ్ కూడా ఆయన నియోజకవర్గంలో సర్పంచ్ల గాడికి కింద మీద పడుతున్నాడు. మిగిలిన వాళ్ళకి అంత సీన్ లేదు, అక్కడ జరిగేది కూడా కాదు. ఈ ఎలక్షన్తో వాళ్ళు అసలు రంగులు బయటకు వస్తాయి, నువ్వు జాగ్రత్త చూడు. అంటే ఇప్పుడు బీజేపీ అంటే సార్ ధర్మపురి అరవింద్ అతని పైన కూడా ఒక అభ్యర్థి 5 లక్షలకి టికెట్ అమ్ముకున్నాడు, వదిలేసేదే లేదని చెప్పేసి చాలా అసలు ఎంత అంటే తను మొత్తం ఒక ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడిపోయాడు సార్. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది అసలు తెలంగాణలో, అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు లేనివన్నీ కూడా ఇప్పుడే చూడాల్సి వస్తున్నాయని చెప్పేసి చాలా ప్రజలు కూడా ఒక డైలమా సిచ్యువేషన్లో పడిపోయారు సార్. ఏమీ లేదమ్మా, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు ప్రతిసారి ఉన్న ఏడుపులు పెడబొబ్బులే. కానీ ఓవరాల్గా జగిత్యాల విషయంలో అయితే మాత్రం జీవన్ రెడ్డి గారిది సీరియస్ అప్రహెన్షన్. బట్ మిగిలిన నియోజకవర్గాలు అంటావా అది తూతూ మేమే కింద చూడలేదు, ఎప్పుడు ఉన్నదే. ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు, ఆశావాహులకి తగ్గట్టుగా బీఫాములు అందరికీ ఎవరు వీళ్ళు రెబల్స్ చేస్తారు, ఇలాంటివన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే బీజేపీలో కూడా అంతంత ఉన్నారా అన్నది కొత్తగా గిల్లుకొని చూసుకోవాలి, నిజమేనా అవునా నిజమా అని. కానీ ధర్మపురి అరవింద్ అన్న వ్యక్తి 2 సార్లు బట్టి గెలుస్తున్నాడు ఆయన అక్కడ. సో అంచేత కొంచెం పట్టు సంపాదించాడు. బండి సంజయ్ గారు కూడా అలాగే పట్టు సంపాదించారు. వీళ్ళిద్దరితోనూ ఆ నియోజకవర్గాల్లో కొంచెం కాంపిటీషన్ ఉండొచ్చు, బికాజ్ వాళ్ళు సీరియస్గా బీజేపీకి కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. సో డెఫినెట్గా అక్కడ ఉన్న డబ్బులకి అమ్ముడుపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? ఎప్పుడూ ఫ్రీగా చేయరమ్మా, చారిటీ కాదు అది, రాజకీయాలు ప్రజాసేవ అని చెప్పేసి వస్తారు. ఊరికమని అన్నీ ఎవడో చెప్తే విని అక్కడికి జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టి కూడా ఒకటి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాడు టికెట్లు ఇచ్చినప్పుడు. సరే ఏం మాట్లాడుతున్నారు? ఏమాట నిజాలు ఎంతమంది చెప్పించమంటారు? నిలబడిన వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇచ్చారు? పార్టీ ఫండ్ లేకపోతే పార్టీ ఎలా నడుస్తుంది ఇలాంటి పెట్టకథలు చెప్తారు. అంటే ఎవరు కూడా ఎవరు లేదు. అక్కడ కేపాలు కూడా 10 పాలు తీసుకుంది అక్కడికి ఎవడు. సో
సో వీళ్ళందరూ ప్రజాసేవకి లేకపోతే ఏదో సొసైటీకి మేము ఇది చేస్తాం. కట్టిపెట్టండి ఇంక చాలు. ఇలాంటివి విని చెవులు పుల్లెడిపోయి ఉన్నాయి 70 ఏళ్ళు పెట్టి. చాలు చాలు. మరి ఏంటంటారు వీటన్నిటి మీద? ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అమ్మ. డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని మన రక్తం తాగేస్తారు. అంటే అల్టిమేట్గా మోసపోయేది ఎవరంటే ప్రజలు జడ్డు వాళ్ళు, పుట్టు జడ్డు వాళ్ళు ఎవరంటే ప్రజలు. ఈ కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలుస్తారు కదా, ఇల్లు కడితే ₹1,00,000 ఫ్లోర్ బట్టి మొత్తం అంటే దోచుకోవడమే. ఇంకా మళ్ళీ అదే డౌటా నీకు? దీని మీద ఇంత రచ్చ జరుగుతుంటే ఇప్పుడు మొత్తం న్యూస్లో చూసుకున్నట్టయితే జగిత్యాల నియోజకవర్గమే కనిపిస్తుంటే దీని మీద ఎవరు మాట్లాడట్లేదు సార్ అసలు. ఎవరు మాట్లాడతారు? జీవన్ రెడ్డికి అన్యాయం చేశారని ఎవరికి మీద పెట్టి చెప్పుకోగలరా ఇప్పుడు? తనే పోరాడుతున్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే గాంధీ భవన్లో కరాఖండిగా చెప్పేశారు, దీంతో నేను హైకమాండ్తో కూడా మాట్లాడతానని చెప్పేసినా కూడా అసలు ఎవరిలో ఆయనకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పేసి తను కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు అది నిజంగా జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చా సార్? మరి కాంగ్రెస్లో సీనియర్స్కి విలువ లేదన్న విషయం ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా జీవన్ రెడ్డి గారు ఆయన ఇష్టంలో కనబెట్టక్కర్లే కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పార్టీ ఉన్న స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా మేము కొనసాగుతూనే ఉన్నాం, పార్టీలు మారలేదు, ఏం మారలేదు, మాకు విలువ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. ఇవ్వట్లేదు, విలువ పెట్టుకున్నా రావట్లేదు, ఏం చేయాలి? దానికి చెప్పండి, కార్యాచరణ ఏమైనా ఉందా? అది లేకే కదా ఇక్కడ జరుగుతుంది. ఎవరు ఇవ్వట్లేదు, ఏమైనా చేయగలరేమో కనుక్కో, అవుతుందేమో కనుక్కోవాలతో. మీకే పీసీసీ ఇస్తానంటే వద్దన్నారు కదా సార్ మీరు అని చెప్తారు. టీపీసీసీ మీకే కదా ఇస్తామంటే వద్దన్నారు. మరి వాళ్ళు నచ్చింది చేయకపోతే మీకు నచ్చింది చేస్తారని అడుగుతారు వాళ్ళు. ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? జీవన్ రెడ్డి వెళ్ళి. ఆయన పెద్ద ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయనకి మర్యాద వీళ్ళు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, ఏం చేయాలి? నెత్తికి తెచ్చి పెట్టారు సంజయ్ని. అది మొదటి రోజు నుంచి ఆయనకి సీరియస్ ఆక్షేపణ ఉంది. ఎలా, ఏ ప్రాతిపదిక మీద? ఇప్పుడు జరిగింది అదే కదా. క్యాడర్ అంతా ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ సీనియర్ క్యాడర్ అంతా నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్నారు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇవేవైతే ఇవి జరుగుతున్నాయో సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి బూమరాంగ్ అయిపోయే పరిస్థితులే కదా సార్. మరి తర్వాత విషయం అమ్మా, ఎలక్షన్ అయ్యేదాకా రాజు అవడం మంత్రి అవడం నీకెందుకు? గెలిచిన తర్వాత ఈ రిప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ జగిత్యాల మీద అందరూ మాడతారు. నేను ఇందాక చెప్తుంది అదే కదా. బీఆర్ఎస్ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ పరంగా కొన్ని టికెట్లు 30 నెంబర్ ఎంత ఇచ్చాడు ఆయనకి, ఎవరికి, సంజయ్ గారికి. ఉదాహరణకి వాళ్ళు బీఆర్ఎస్ రెబల్స్ కింద అనుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిపోయారు. మరి అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించుకుంది బీఆర్ఎస్ కదా అక్కడ. సో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా, పనిచేయరా? ఒరిజినల్గా ఒక క్యాడర్ ఉంటుంది కదా, ప్యారల్గా ఇంకో లీడర్ లేకుండా ఉన్నాడు కదా ఎవరికైనా. సంజయ్ గారికి టికెట్ ఇచ్చారు, కానీ సంజయ్తో ఈక్వలెంట్గా కాంపీట్ చేసినోడు ఇంకోటి ఉంటాడు కదా అక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది లాస్ట్కి పడి తిప్పి ఇద్దరు కలిపి కాంగ్రెస్ వాడికి టింగ్ అని జల్లగొట్టే పరిస్థితి వస్తుంది అక్కడ. అందుకని ఇంకేం లేదు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.